సిఆర్డీఏ 44వ అథారిటీ భేటీ అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ అమరావతిని క్యాపిటల్ సిటీగా మరికొన్ని పనులు చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపిందని, అమరావతిలో పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తున్నామని, అమరావతి పనులు వేగవంతం చేసేందుకు వీలుగా ఇకపై వారానికోసారి సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరుగుతుందని తెలిపారు. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ 44వ అథారిటీ మీటింగ్ సిఆర్డీ జరిగింది. దాంట్లో జూన్ 7, జూన్ 10 లేఅవుట్ రోడ్స్కు సంబంధించి 2723 కోట్లతో యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. సో మొత్తం ఇంతవరకు 47,288 కోట్లు, 47,288 కోట్ల రూపాయలకి ఈ అథారిటీ ఇంతవరకు యాక్చువల్గా రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సివరేజ్ యూజ్డ్ వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ లైన్స్ కావచ్చు, లేదా అధికారులకు 3,600 బిల్డింగ్స్ కావచ్చు, లేదా 5 ఐకానిక్ టవర్స్ కావచ్చు, 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ భవనం కావచ్చు, లేదా హైకోర్టు భవనం కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి ఇంతవరకు 47,288 కోట్లకి ఈరోజు యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. మిగిలినవి కూడా ఈ నెలాఖరా కొన్ని నెక్స్ట్ మంత్లో బ్యాలెన్స్ కంప్లీట్ చేసి వర్క్స్ అన్నీ యాక్చువల్గా టేకప్ చేయడం జరుగుతుంది. టెండర్లు కూడా 1 by 1 నెక్స్ట్ మంత్ 15వ తేదీ లోపల అన్నిటికి సంబంధించి టెండర్లు కూడా పిలిచే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు టిట్కో హౌసెస్ ఏదైతే 2014-19లో పేదలు నిరుపేదలకు ఒక మంచి ఇల్లు కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి ఇల్లు కట్టమని చెప్పారు నాకు. దానికి అనేక దేశ విదేశాల్లో కూడా స్టడీ చేసాం. మన రాష్ట్రం, మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా. అమరావతి రాజధానికై పోయినప్పుడు సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇలా అనేక, జపాన్ కావచ్చు, అనేక కంట్రీస్లో పేదలకు నిరుపేదలకు ఎలా నిర్మించారో అవన్నీ స్టడీ చేయటం, దాని మీద ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం, ముఖ్యమంత్రి గారు ఆలోచించకుండా కట్టండి అంటాం. వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి కేంద్ర ప్రభుత్వం దగ్గర 7 లక్షల ఇల్లు శాంక్షన్ చేయించాం. 7 లక్షల ఇల్లు, 1, 2 కాదు, 7 లక్షల ఇల్లు శాంక్షన్ చేస్తే 7,01,481 ఇళ్ళు, 7,01,481 ఇళ్ళు శాంక్షన్ చేస్తే అందులో 5 లక్షల ఇళ్ళుకి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చాం వెంటనే. దాంట్లో 4,54,760 ఇళ్ళు గ్రౌండ్ అయినాయి, వాటికి టెండర్లు పిలిచాం. 4,54,706 ఇళ్ళు. 2019కి 3,13,832 ఇళ్ళు, 3,13,832 ఇళ్ళు స్టార్ట్ అయిపోయినాయి అప్పటికే. మిగతా కూడా ఎందుకు స్టార్ట్ కాలేదంటే కొద్దిగా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటే ఆ డిస్ప్యూట్స్ క్లియర్ చేస్తున్నాం. అవి క్లియర్ అయితే ఈ 4,54,000 టెండర్ పిలిచినాయి, గ్రౌండ్ అయిపోయాయి. ఇందులో 3 రకాలుగా అనుకున్నాం. 300 చదరపు అడుగులు, 365, 430. మామూలుగా ఏంటంటే పేదలు నిరుపేదలకు 300 చదరపు అడుగులు కడతారు అప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్. అయితే కొంతమంది వచ్చి రిక్వెస్ట్ చేశారు, సార్ మేము కొంత బ్యాంకులను కట్టుకోగలం, మాకు ఒక బెడ్రూమ్ పెద్దది ఉండే కట్టన్నారు. కొందరు వచ్చి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టండి సార్, మీరు ఇచ్చే సబ్సిడీ కాకుండా మిగతాది మేము కట్టుకుంటాం అన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం 1.5 lakh ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం 1.5 lakh ఇస్తూ ప్రతి హౌస్కి 90,000 మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చింది, 90,000 మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చింది. అంటే 3,90,000 కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇచ్చేటట్టుగా ఆ రోజు డిసైడ్ చేశాం. 3,90,000, అందులో 1,90,000 కేంద్ర ప్రభుత్వం, మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే దానిపైన ఎంత పడితే అంత వాళ్ళు కట్టుకునే విధంగా యాక్చువల్గా నిర్ణయించాం. ఆ రోజు ప్రకారం అయితే 300 చదరపు అడుగుల వాళ్ళకి 2,65,000 బ్యాంకులో ఇప్పించేటట్టుగా,
365 వాళ్ళకి 3,15,000, 430 చదరపడుగుల వాళ్ళకి 3,65,000 లోన్ ఇప్పిస్తే నిదానంగా కట్టుకునేదికి చేశాం. కానీ గత ప్రభుత్వం వచ్చి ఈ మొత్తాన్ని గందరగోళం చేసింది. గందరగోళం చేసేసి ఉన్న అంటే ఏదైతే టెండర్లు పిలిచామో 4,54,000, అందులో 2,61,000 నుంచి మిగతాన్ని క్యాన్సిల్ చేశారు. 2,61,640 ఇళ్ళు మాత్రమే ఉంచారు. అదే తెలుగుదేశం ప్రభుత్వం కానీ అప్పుడు కంటిన్యూ అయ్యి ఉంటే ఆ 7 లక్షల ఇళ్ళు అయిపోయిండాయి. మా ప్లాన్ 7 లక్షల ఇళ్ళని 38,000 కోట్ల 265 లక్షలు 38,000 కోట్ల 265 వేలతో చేయాలనుకుంటే 38,000 కోట్లు సుమారుగా చేయాలని ప్లాన్ చేస్తే వాళ్ళు అవన్నీ కట్ చేసేసి 7 లక్షల ఇళ్ళని కేవలం 2,61,000 తీసుకొచ్చారు. కానీ ఆ 2,61,000 ఇళ్ళన్నా పూర్తి చేశారంటే అవి కూడా చేయలే. ఆ 2,61,000లో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు 77,000 ఆల్మోస్ట్ పూర్తి చేసాం మేమే. ఆ 2,61,000లో 2014-19లో మేమే పూర్తి చేసాం. 50 నుంచి 75% దాకా 64,000 ఇళ్ళు అయినాయి, మేమే పూర్తి చేసినాం. 25% నుంచి 50% దాకా 49,000 ఇళ్ళు అయినాయి. 25% బిలో 1,22,000. కానీ వాటిలన్నా పూర్తి చేశారంటే అవి కూడా చేయలే. అవి కూడా చేయకుండా అలాగే వదిలేశారు. ఈరోజు ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావాలంటే టోటల్గా 7,500 కోట్లు కావాల్సి వస్తుంది. ఈ 2,61,000 పూర్తి చేయాలంటే 7,517 కోట్లు కావాలి. 7,517 కోట్లు అయితే ఈ 2,61,000 హౌసెస్ కంప్లీట్ అవుతాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దీని మీద రివ్యూ జరిగింది. ముఖ్యమంత్రి గారు కొంత సజెషన్స్ ఇచ్చారు. అందులో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి ఈ యొక్క 365 చదరపడుగులు కానీ 430 చదరపడుగులు ఈ రెండిటికి లోన్స్ రైజ్ చేశారు గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. లోన్స్ రైజ్ చేసి ఆ ఇళ్ళు కట్టకుండా, అంటే ఎవరి పేరుతో అయితే లోన్స్ రైజ్ చేశారో వాళ్ళ మీద ఇల్లు కట్టకుండా ఆ డబ్బులను డైవర్ట్ చేసేసి వాళ్ళ మీద ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టమంటున్నారు. ఇల్లు ఇవ్వాల, ఇల్లు కట్టలా, డబ్బులు రైజ్ చేశారు వాళ్ళ మీద, ఆ వేరే దానికి డైవర్ట్ చేశారు. వాళ్ళ నుంచి బ్యాంక్ వాళ్ళు డబ్బులు కట్టమంటున్నారు, లేకుంటే ఎన్పిఏ చేస్తామంటున్నారు. ఇప్పుడు 102 కోట్లు కడితే 102 కోట్లు కడితే ఆ ఎన్పిఏ నుంచి బయటపడతాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ 102 కోట్లు కట్టేదానికి యాక్చువల్గా పర్మిషన్ ఇచ్చారు, ఫైనాన్స్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఫస్ట్ ఆ 102 కోట్లు కట్టేసి తర్వాత వర్క్ని టేకప్ చేయమన్నారు. వర్క్ కూడా టేకప్ చేసి జూన్ 12వ తేదీ లోపల మ్యాక్సిమం హౌసెస్ ఎన్ని కంప్లీట్ చేయగలిగారో అన్ని కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. అది కూడా స్పెసిఫిక్గా 1,18,000 హౌసెస్ 1,18,000 హౌసెస్ రేపు జూన్ 12వ తేదీ లోపల కంప్లీట్ చేయమన్నారు. జూన్ 12 అంటే జూన్ 12కి 1 year అవుతుంది. ఈ లోపల 1,18,000 కంప్లీట్ చేసి ఇనాగరేషన్ చేయాలని ఈరోజు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు టిట్కో హౌసెస్ గురించి ఒక దిశానిర్దేశం ఇచ్చారు. ఆ డైరెక్షన్లో ఈ రాష్ట్రంలో ఏదైతే టిట్కో హౌసెస్ 2014-19లో 7 లక్షలు శాంక్షన్ చేసి 5 లక్షలకి యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చి 4,54,000 స్టార్ట్ చేసాం, ఆగిపోయినాయో వాటిని మళ్ళా స్టార్ట్ చేయమని ముఖ్యమంత్రి గారు వచ్చారు. వీటిని ఇమీడియట్గా టేకప్ చేస్తామని తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు ఒకటి చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలని ఈక్వల్గా డెవలప్ చేయడానికి ప్రణాళికలు చేశారు. 26 జిల్లాలని, ఏ ఒక్క జిల్లానో కాదు. అమరావతి రాజధాని అనేది క్యాపిటల్ సిటీ. ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా క్యాపిటల్ కావాలి.
ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా ఒక క్యాపిటల్ కావాలి. జపాన్ తీసుకుంటే టోక్యో. ఇట్లా మీరు ఎక్కడైనా తీసుకోండి, ఏ కంట్రీ అయినా తీసుకోండి ఒక క్యాపిటల్ ఉంటుంది. ఏ రాష్ట్రం అయినా తీసుకోండి ఒక క్యాపిటల్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మినిస్టర్లు ఉండాలి, సెక్రటరీస్ ఉండాలి, సీఎం గారు ఉండాలి, కమిషనర్స్ ఉండాలి, వీళ్ళందరూ కూర్చోవాలి. అందుకని ఒక దగ్గర క్యాపిటల్ సిటీ పెట్టడం మస్ట్. అదేవిధంగా అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ పెట్టాలని నిర్ణయించావు ఈ రాష్ట్రానికి. ఇది కూడా ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకున్న ల్యాండ్ ఇది. రైతులు కూడా భాగస్వాములు అయ్యారు. ఆ వచ్చే ల్యాండ్ని మానిటైజ్ చేయటం వల్ల వచ్చే డబ్బులతో ఇది కడతాం. రీపేమెంట్ ఈ యొక్క ఏదైతే ఈరోజు లోన్స్ తీసుకుంటున్నామో, వరల్డ్ బ్యాంక్ లోన్ కానీ, ఏడీబీ లోన్ కానీ, మరి ఏ లోన్లు తీసుకున్నా అవన్నీ తిరిగి కట్టబడేది ఇక్కడ అమరావతి ల్యాండ్లో ఉన్న ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అమ్మటం ద్వారా వచ్చే ద్వారా కడతాం. ఈ యొక్క విలువ పెరిగిన తర్వాత వీటితో కడతాం. ప్రజల మీద భారం వేయటం లేదు. ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, ప్రజల మీద ఒక్క పైసా భారం లాగండి, అమరావతి రాజధాని కట్టాలా మీరని. కొందరు రకరకాలుగా చెప్తున్నారు. ఈ రాష్ట్రంలోని 26 జిల్లాలను ఈక్వల్గా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు 2014-19లోనే మీకు చెప్తున్నాను. మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్లో కొన్ని వచ్చినాయి. ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ వచ్చింది, అది విజయనగరంలో పెట్టాం. ఐఏఎం వచ్చింది, విశాఖపట్నంకి అలాట్ చేసాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ వచ్చింది, విశాఖపట్నంకి ఇచ్చాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడలో పెట్టాం. నిట్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లిగూడెంలో పెట్టాం. ఎయిమ్స్ మంగళగిరిలో పెట్టాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విజయవాడలో పెట్టాం. ఐఐటి తిరుపతిలో పెట్టాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ తిరుపతిలో పెట్టాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలులో పెట్టాం. సెంట్రల్ యూనివర్సిటీని అనంతపురంలో పెట్టాం. ఇలా ప్రతి జిల్లాలో పెట్టడం జరిగింది. అదేవిధంగా మీరు తీసుకుంటే డెవలప్మెంట్ తీసుకుంటే టీసీఎస్, గూగుల్ వంటి ఐఐటి సంస్థల్ని వైజాగ్, లూలు గ్రూప్ని విశాఖపట్నం మేము తీసుకొస్తే 2014-19 వాళ్ళు తరివేశారు. మళ్ళా ఇప్పుడు వాళ్ళు బ్యాక్ తీసుకొచ్చాం. అదేవిధంగా డ్రోన్స్ హబ్గా ఎక్కడ పెడుతున్నాం? 300 ఎకరాల్లో కర్నూలులో పెడుతున్నాం. కర్నూలు. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మేజర్ రాయలసీమ జిల్లాలు అనుకున్నాం. అదేవిధంగా పోర్ట్స్, ఎక్కడైతే పోర్ట్స్కి పాసిబిలిటీ ఉంటే ఆ పోర్ట్స్ అన్నీ డెవలప్ చేయదలుచుకున్నాం. ఎందుకంటే పోర్ట్ డెవలప్ చేస్తే పక్కనే శాటిలైట్ సిటీ వస్తుంది. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎక్కడైతే పోర్ట్స్ వస్తాయో పోర్ట్స్ దగ్గరే ఒక శాటిలైట్ సిటీని అమరావతి మోడల్లో ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకొని డెవలప్ చేయండి. సెల్ఫ్ సస్టైన్ ల్యాండ్ పుల్లింగ్లో ల్యాండ్ తీసుకోండి. ల్యాండ్ పుల్లింగ్లో రైతుల దగ్గర తీసుకుంటే వాళ్ళ ల్యాండ్ విలువ పెరుగుతుంది, వాళ్ళు బెనిఫిట్ అవుతారు, మీకు కొంత ల్యాండ్ మిగులుతుంది. ఆ ల్యాండ్తో అక్కడ ఒక సిటీని కట్టండి, అక్కడ ఒక టౌన్షిప్ డెవలప్ అవుతుంది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఎంతో ప్లాన్డ్గా ఈరోజు అమరావతి రాజధానే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలని సమంగా చూస్తూ అన్నిటిని డెవలప్ చేస్తున్నారు. అయితే వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదు. వాళ్ళ ఒక పత్రిక ఉంది, చెత్త పత్రిక. ఏం చేస్తుందో తెలీదు, ఏం స్టేట్మెంట్ ఇస్తుందో తెలీదు. ఏ రోజుకి ఆ రోజు అంటే అమరావతి రాజధాని 6 నెలల్లో ఇంత చేస్తామని ఎవరు ఊహించలా, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. 6 నెలల్లో నేను ముందే చెప్పా, డిసెంబర్ ఎండింగ్కి మేజర్ టెండర్స్ అయిపోతాయి. కొన్ని బిల్డింగ్స్కి జనవరి ఎండింగ్ కంప్లీట్ చేస్తాం, జనవరిలో స్టార్ట్ చేస్తాను మాట చెప్పిన ప్రకారమే ఈరోజు చేస్తున్నాం. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే, వైసీపీ నాయకులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. వీళ్ళు చెప్పినట్టు చేస్తున్నారని, దీనికి ఒక అబాండా చేయాలని అన్నీ ఇక్కడే కడుతున్నారు, అంతా ఇక్కడే ఖర్చు పెడుతున్నారు. ఇది సెల్ఫ్ సఫిషియెంట్ అండి. దీని మీద తీసుకునే ఏ లోనా ఇక్కడ నుంచి వచ్చే ఇన్కంతోనే రీపే చేస్తాం. అలాంటి సిస్టమ్నే ముఖ్యమంత్రి గారు 26 జిల్లాల్లో ఎక్కడ పెద్ద ఇండస్ట్రీ వచ్చినా, అక్కడ ఒక శాటిలైట్ టౌన్ డెవలప్ చేయమన్నారు.
ల్యాండ్ పుల్లింగ్లో ల్యాండ్ తీసుకొని, అది కూడా అమరావతి మోడల్ లాగానే చేయమన్నారు. ల్యాండ్ అక్విజిషన్ కూడా కాదు, అమరావతి మోడల్ లాగా ల్యాండ్ పుల్లింగ్లో ల్యాండ్ తీసుకొని శాటిలైట్ టౌన్ డెవలప్ చేయండి. ల్యాండ్ ఇచ్చిన రైతులు బెనిఫిట్ అవుతారు, శాటిలైట్ టౌన్స్ డెవలప్ అవుతాయి. ఇలాంటి ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి ఆ విజనే లేదు, ఆలోచనే లేదు. అలాంటి చేస్తుంటే అబండాలు వేస్తున్నారు. వీళ్ళు ఎన్ని అబండాలు వేసినా ఎన్ని చేసినా అనుకున్న ప్రకారం అమరావతి రాజధాని 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం. ఏదైతే ప్రతిష్టాత్మకంగా పేదల నిరుపేదల కోసం ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేళ్ళు కట్టమని ముఖ్యమంత్రి గారు చెప్పారో అలాంటి టిట్కోయిళ్ళని గత ప్రభుత్వం ఏదైతే ఆపేసిందో దాన్ని మళ్ళా స్టార్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. అంటే ఇవన్నీ యాక్చువల్గా అంటానండి, ఆ మొదటి నుంచి వరల్డ్ బ్యాంక్ వాళ్ళందరికీ లోన్లు ఇవ్వద్దని రాసింది గత వైసీపీ ప్రభుత్వం. ఎవరే ఉంది, ఇట్ ఈజ్ ఓపెన్. వాళ్ళే రాశారు, వాళ్ళే ఆపారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖలు రాశారు. ఎన్ని లేఖలు రాసినా ఇక్కడ మొన్న వచ్చిన ఫ్లడ్ ఏదైతే ఈ యొక్క బుడమేరు అంత ఫ్లడ్ వచ్చి 11.43 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చినా అమరావతి క్యాపిటల్ సిటీలు ఏమీ కాదు. అదేవిధంగా యాక్చువల్గా బండ్ రోడ్ కూడా యాక్చువల్గా డిజైన్ చేస్తున్నాం. 15 లక్షల క్యూసెక్లు దాటినా ఇబ్బంది లేకుండా అమరావతి రాజధాని డిజైన్ చేస్తున్నాం.